నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ నుండి అభిమాన్ కుని ఉపయోగించాను. నేను ఇచ్చిన రెండవ రోజున ఆ తీగ త్వరగా వచ్చింది. ఆ తీగ బాగా పెరిగింది మరియు చాలా పెరిగింది. పక్క చిగురు కూడా వచ్చింది. దానిని ముందు 2 ఆకులు మాత్రమే ఉన్నాయి. తీగ పెరుగుదల అస్సలు లేదు మరియు కాండం ఎటువంటి పెరుగుదల లేదు. తరువాత నేను 15వ రోజు అభిమాన్ ఇచ్చాను. 17వ రోజునే మార్పు స్పష్టంగా కనిపించింది. ఆకులు ముడుచుకోలేదు కాని చాలా మెరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 27వ రోజు ఒక ధాని నుండి 2 రెమ్మలు వచ్చాయి మరియు 3వ మొలక కూడా రావడం ప్రారంభమైంది. ఆ తీగ కూడా చాలా బాగుంది. హలో, నా పేరు కాళీశ్వరణ్. నేను దిండిగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నాను. నా తండ్రి తర్వాత నేను మాత్రమే వ్యవసాయం చేస్తున్నాను. ఇతరుల కోసం పని చేయడం కంటే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను మరియు దాదాపు 2 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మేము ఇప్పుడు పుచ్చకాయ నాటాము. నేను ఇంతకు ముందు మొక్కజొన్న నాటాను. ఇప్పుడు నేను 3 ఎకరాల్లో పుచ్చకాయను నాటాను. మొక్కజొన్న 120 రోజుల పంట, ఈ పుచ్చకాయ 60 రోజుల పంట. మేము బిందు సేద్యం వేసి దానిపై మల్చింగ్ షీట్ వేశాము. దీని కారణంగా కలుపు మొక్కలు బాగా నియంత్రించబడ్డాయి. మొత్తం 6 ఎకరాల భూమి ఉంది. మేము మొదట 3 ఎకరాల్లో పుచ్చకాయను నాటాము. ఇప్పుడు మేము మరో 2 ఎకరాలు నాటాము మరియు 1 వారం అయ్యింది. నేను మొదట ఈ ఎపీకేఎస్ ఆర్గానిక్స్ మందును మిరపకాయలు మరియు టమోటాలకు ఇచ్చాను. మిరపకాయలు బాగా నాణ్యముగా మారాయి మరియు చాలా దిగుబడి పెరిగింది. కాబట్టి నేను పుచ్చకాయలకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. పుచ్చకాయ నాటిన తర్వాత 15 రోజులు వర్షం పడింది. దీని కారణంగా మొక్కలు పెద్దగా పెరగలేదు మరియు ఎటువంటి నష్టం లేదు. తరువాత 18వ రోజు నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ అభిమాన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2వ రోజు తీగలు త్వరగా వచ్చాయి. తీగలు బాగా పెరిగాయి మరియు పక్కా చిగురులు కూడా వచ్చాయి. మేము ఎకరానికి 5 లీటర్లు మరియు 3 ఎకరాలకు 15 లీటర్లు ఇచ్చాము. ఇచ్చే ముందు 2 ఆకులు మాత్రమే ఉన్నాయి. తీగలు పెరగలేదు. కాండం కూడా ఉత్తేజితం కాలేదు. తరువాత 15వ రోజు నేను డ్రిప్ ద్వారా అభిమాన్ ఇచ్చాను. 17వ రోజునే మార్పు స్పష్టంగా కనిపించింది. ఆకులు ముడుచుకోలేదు, మెరుస్తూ ఉన్నాయి. అభిమాన్ ఇచ్చిన 20వ రోజు మేము ఎఫ్ఎల్7 పిచికారీ చేశాము. 25వ రోజు పుచ్చకాయ తీగలు పెరగడము ప్రారంభించాయి. ఒక మొక్క నుండి 2 తీగలు వచ్చాయి. 3వ మొలక కూడా మొలకెత్తడం ప్రారంభించింది. తీగలు కూడా చాలా బాగున్నాయి. నేను తరువాత ఆర్బిక్స్ ఇవ్వగలనని అనుకుంటున్నాను. మొదట నేను ప్రతిదీ రసాయనంగా ఇస్తున్నాను. సేంద్రియ ఫలితం దానికంటే చాలా మెరుగ్గా ఉంది. దిగుబడి తగ్గలేదు. ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వేసిన 2 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. మా తోటలోని తీగలు పొరుగు తోట కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా మొలకలు కూడా ఉన్నాయి. ఏపీకేఎస్ ఆర్గానిక్స్ పరంగా ఎటువంటి మైనస్ లేదు. ప్రతిదీ మంచి ఫలితాలను ఇస్తుంది. ధన్యవాదాలు.